గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. తెలుగు ఆల్ఫాబెట్ నేర్చుకోవాలన్న ఆసక్తి కలిగిన వాళ్లకు బేసిక్స్ వీడియో చేయడం జరిగింది. అందులో పలికే విధానం కూడా మేము చేయడం జరిగింది, ఒకసారి చెక్ చేయండి. ఇంగ్లీష్తో కలిపి పలకడం ఎలాగో కూడా ఇక్కడ రాయడం జరిగింది. ఒకసారి ఆ వీడియో ముందు చూసి ఇది చూస్తూ మీరు పలకడం నేర్చుకోండి. వర్ణమాల వచ్చిన తర్వాత అచ్చులు హల్లులు విడిగా వచ్చిన తర్వాత స్టెప్ 2లో తెలుగు నేర్చుకోవాలనుకున్న వాళ్ళు గుణింతపు గుర్తులు మనం నేర్చుకోవాలి. గుణింతపు గుర్తులు అంటే సింబల్స్, ప్రతి అక్షరానికి ఒక గుర్తు. ఈ గుణింతపు గుర్తులు ఇక్కడ తెలుగులో ఇంగ్లీష్లో కూడా రాయడం జరిగింది. ఈ సింబల్స్ ఇలా ఇవి నేర్చుకున్నప్పుడే మీకు అక్షరాలకి ఈ సింబల్స్ పెట్టి పదాలు రాయడం అనేది నెక్స్ట్ తర్వాత రావడం జరుగుతుంది. కాబట్టి ఆ అనే అక్షరానికి ఇలా టిక్కులా వస్తుంది. తలకట్టు, దీన్ని ఏమంటాము? తలకట్టు. ఆ దీర్ఘము, ఇలా స్లీపింగ్ లైన్ ఇచ్చి చిన్న రౌండ్, దీర్ఘము. ఈ గుడి, ఇలా వెళ్ళి ఇలా గుడి, ఈ గుడి. ఈ గుడి దీర్ఘం, గుడి ఇలా గుడిచ్చి దీర్ఘం. ఊ కొమ్ము, ఊ కొమ్ము దీర్ఘము, కొమ్ము దీర్ఘము. రు రుత్వము, రు రుత్వము. రూ రుత్వ దీర్ఘము, రూత్వం అని కూడా అనొచ్చు, లేదంటే రుత్వ దీర్ఘము. ఏ ఎత్వము, ఏ ఎత్వము. ఏ ఏత్వ దీర్ఘము, ఏత్వ దీర్ఘము. ఏత్వం అని కూడా అనొచ్చు. ఐ ఐత్వము, ఇలా పైన స్లీపింగ్ లైన్ ఇచ్చి కింద రౌండ్ స్లీపింగ్ లైన్. ఐత్వము స్లీపింగ్ లైన్. ఐత్వము. ఓ ఒత్వము, ఇలా ఇలా రౌండ్. ఒత్వము, ఒత్వము. ఓ దీని సింబల్ ఏది? దీని గుర్తు ఓత్వ దీర్ఘము. ఇక్కడ ఇలాగా క్లోజ్ చేసి ఇలా దీర్ఘం. ఓత్వము అని అనొచ్చు, ఓత్వ దీర్ఘము అని కూడా అనొచ్చు. ఔ ఔత్వము, ఇలా ఇచ్చి ఇలా స్లీపింగ్ లైన్. ఔత్వము, ఔత్వము. సున్నా సున్నా. అహ విసర్గ, ఇలా చిన్న సున్నాలు ఇస్తే విసర్గ. ఇలా ఈ గుణింత గుర్తుల్ని మీరు 5-6 సార్లు రాసి మీరు ప్రాక్టీస్ చేసి ఈ గుణింతపు గుర్తులన్నీ కూడా మీరు గుర్తుపట్టగలగాలి. కాబట్టి ఇంగ్లీష్లో కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి బాగా ఈ తలకట్టు ఇలా ఇచ్చి తలకట్టు, ఇలా ఇచ్చి దీర్ఘము చదవడంతో పాటు రాయడం కూడా చక్కగా నేర్చుకోండి. దాని తర్వాత ఆ గుణింతపు గుర్తులు పక్కన రాసుకొని ప్రతి హల్లుకి కూడా ఇక్కడ కాకాలు మనం చెప్పుకున్నాం కదా, ఇవన్నీ హల్లులు. ఈ హల్లులన్నిటికీ కూడా ఈ గుణింతపు గుర్తులను అప్లై చేస్తూ ఇలా మీరు గుణింతాలు రాస్తూ పలుకుతూ రాస్తే మీకు పదాలు చక్కగా రాయడం అనేది వస్తుంది. ఈ సింబల్స్ ఏం చేయాలి? ప్రతి అక్షరానికి హల్లుకి మనం పెట్టి పలకడం నేర్చుకోవాలి. చూడండి, కా. ఈ కాకి తలకట్టు లేకుండా ఉంటే ఇది దీని స్వరూపం. ఇక్క. ఓకే, అసంపూర్ణ అక్షరం. దీనికి ఆ అనేది కలిపినప్పుడు మాత్రమే కా అనే సంపూర్ణ అక్షరం వస్తుంది. హల్లులన్నీ కూడా ఈ విధంగా అచ్చులతో కలిపి మాత్రమే స్వతంత్ర అక్షరాలుగా ఏర్పడతాయి. అది విద్యార్థులు గమనించాలి. కాబట్టి ఇక్ ప్లస్ ఆ కలిస్తే కా అయింది. చూడండి, ఆ సింబల్ ఏమనుకున్నాం? తలకట్టు. ఈ తలకట్టు అనేది కా వచ్చేసరికి కా. నెక్స్ట్ కాకి ఏమిచ్చాము? ఇక్కి దీర్ఘం ఇచ్చాము. ఆ అంటే కా. కాకి దీర్ఘం ఇస్తే కా. కాకి గుడిస్తే కి. కాకి గుడి దీర్ఘమిస్తే
కీ. కాకి కొమ్మిస్తే కు. కాకి కొమ్ము దీర్ఘమిస్తే కూ. కాకి రుత్వమిస్తే క్రు. ఈ రుత్వం అనే సింబల్ని కాకి ఇచ్చాం, అప్పుడు కాకి రుత్వమిస్తే క్రు. కాకి రుత్వ దీర్ఘమిస్తే క్రూ. కాకి యత్వమిస్తే కే. కాకి ఏత్వం అంటే ఏత్వ దీర్ఘమిస్తే కే. కాకి ఐత్వమిస్తే కై. కాకి వత్వమిస్తే కో. కాకి ఓత్వమిస్తే కో. వత్వ దీర్ఘమన్నా ఓత్వమన్నా ఒక్కటే. కాకి ఔత్వమిస్తే కౌ. కాకి 0 ఇస్తే కం. కాకి 2 సున్నాలు ఇస్తే కహ. కాకి 2 సున్నాలు అంటే విసర్గ కహ. చూడండి ఈ విధంగా కా గుణింతం. కా గుణింతం అంటే కాకి గుణింత గుర్తులన్నీ ఇస్తే కా గుణింతం వచ్చింది. అలాగే గా అనే అక్షరానికి కూడా ఆ విధంగా ప్రయత్నం చేయండి. గా. గాకి దీర్ఘమిస్తే గా. గాకి గుడిస్తే గి. గాకి గుడి దీర్ఘమిస్తే గీ. గాకి కొమ్మిస్తే గు. గాకి కొమ్ము దీర్ఘమిస్తే గూ. గాకి రుత్వమిస్తే గృ. గాకి రుత్వ దీర్ఘమిస్తే గ్రూ. గాకి యత్వమిస్తే గే. గాకి ఏత్వమిస్తే గే అంటే యత్వ దీర్ఘం. గాకి ఐత్వమిస్తే గై. గాకి వత్వమిస్తే గో. గాకి వాత్వమిస్తే గో. గాకి ఔత్వమిస్తే గౌ. గాకి 0 ఇస్తే గం. గాకి 2 సున్నాలు ఇస్తే గహ. ఈ విధంగా ఈ గుణింతపు గుర్తుల్ని ఏ అక్షరానికి పెడితే ఆ అక్షరానికి పెట్టి ఎలా చదవాలో మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. హల్లులన్నింటికీ కూడా ఈ ప్రతి అక్షరానికి కూడా ఈ గుణింత గుర్తులు పెట్టి మీరు గుణింతాలు తయారు చేసుకోవాలి. ఇలా పలుకుతూ రాయడం వల్ల మీకు ఈ గుణింతాలు చక్కగా వస్తే మీకు పదాలు రాయడం అనేది వస్తుంది. ఓకే. నెక్స్ట్ చాకి పెట్టి గుణింతం రాయడం. అలా ప్రతి అక్షరాన్ని కూడా గుణింతాలు పెట్టి ప్రాక్టీస్ చేయండి.